వలసదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ కార్డ్ నూతన నిబంధనల విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఇకపై గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు స్వదేశం నుంచే ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న రూల్ పై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వివరణ ఇచ్చింది. దరఖాస్తుదారుడు అమెరికాలో ఉండి గ్రీన్ కార్డు ప్రక్రియ పూర్తి చేయాలా లేదంటే స్వదేశానికి వెళ్లాలా అనేది ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తాడని డిహెచ్ఎస్ వెల్లడించింది. ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధనే అని తెలిపింది. స్వదేశానికి వెళ్లాలన్న రూల్ వలసదారులు అందరికీ వర్తించదని క్లారిటీ ఇచ్చింది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం. వలసదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ కార్డ్ నూతన నిబంధనల విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఇకపై గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు స్వదేశం నుంచే ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న రూల్ పై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వివరణ ఇచ్చింది. దరఖాస్తుదారుడు అమెరికాలో ఉండి గ్రీన్ కార్డు ప్రక్రియ పూర్తి చేయాలా లేదంటే స్వదేశానికి వెళ్లాలా అనేది ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తాడని డిహెచ్ఎస్ వెల్లడించింది. ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధనే అని తెలిపింది. స్వదేశానికి వెళ్లాలన్న రూల్ వలసదారులు అందరికీ వర్తించదని క్లారిటీ ఇచ్చింది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం.